వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఆదికేశవులు వసుధతో ఇలా అంటూ ఉంటారు. వెళ్ళే ముందు చిన్న కోరికమ్మ అనగానే చెప్పండి అని చెప్పి అంటుంది వసుధ. అదే అమ్మా, ఇందాక కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చేతి కాఫీ అచ్చం మా అమ్మాయి పెట్టినట్టే అనిపించిందమ్మా. మా అమ్మాయి చేతి రుచిని నాకు గుర్తు చేసింది. ఒక్కసారి ఆ అమ్మాయిని చూడొచ్చా అమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే, అయ్యో దాందే ఉందండి, రండి తీసుకెళ్తాను అని చెప్పి ఇక పైకి తీసుకొస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి రూమ్ వైపు. ఇక ముందుగానే గమనిస్తుందన్నమాట కనక మహాలక్ష్మి. అమ్మో నాన్నేంటి నా రూమ్ వైపు వస్తున్నారు అని చెప్పి గబగబా రూమ్లోకి వెళ్ళి గడపెట్టేసుకుంటుంది. ఇక బయట నుంచి వసుధ అంటుంది, లక్ష్మి ఒకసారి బయటికి రా, ఆదికేశవులు గారు నీతో మాట్లాడాలంట అని చెప్పి అనగానే ఇక మళ్ళీ తన చీర కొంగు మొహానికి చుట్టుకొని బయటకు వస్తుంది లక్ష్మి. ఇక అప్పుడు ఆదికేశవులు ఇలా అంటారు, అమ్మ నీ చేతి కాఫీ నా కూతుర్ని తలపించింది, అందుకే చిన్న గుర్తుగా నేను నేసిన చీర నా కూతురికి చాలా ఇష్టం అమ్మా. ఎరుపు రంగు చీర అంటే ఇంకా ఇష్టం. అయితే నా కూతురు అమెరికాలో ఉంది కదా, నేను అయితే స్వయంగా అయితే వెళ్ళి ఇవ్వలేను, అందుకే నువ్వు నా కూతురులాగే అనుకుంటాను, ఈ చీర నువ్వు తీసుకో, నా కూతుర్ని గుర్తు చేసినందుకు తీసుకో అమ్మా అని చెప్పి చీరని ఇస్తూ ఉంటే ఇక చీరని తీసుకొని ఇక వాళ్ళ నాన్న కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తన కళ్ళలో నుంచి ఒక కన్నీటి చుక్క ఆదికేశవులు పాదాల మీద పడుతుంది. ఏంటి ఈ అమ్మాయి ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతుంది అన్నట్టుగా ఆదికేశవులు చూస్తూ ఉంటారు. ఇక ఇంతే అండి. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.